వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరొకసారి తెలుగుదేశం రాకూడదని ప్రార్థించాలి. ఇప్పుడు అనేక మంది నాయకులకి ఈ మధ్యన ధైర్యం వచ్చింది. వచ్చి నిలదీస్తున్నారు, గొడవ పడుతున్నారు అధికారులతో. లైక్ నిన్న పేరు నాని లాంటి వాళ్ళు రేపు మేము పవర్లోకి వస్తే అదే కమిషనర్ని తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టి ఇళ్ళు కూలుస్తాం అన్నటువంటి వార్నింగ్లు ఇట్లాంటి పలువురు నాయకులు ఇస్తానే ఉన్నారు. పిన్నెళ్ళు అయినా ఎవరైనా సరే మా జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టబోము కేతిరెడ్డి అయినా వీళ్ళందరూ. కాబట్టి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ రావాలని వీళ్ళు ప్రార్థించాలి. పొరపాటున రేపు ఎన్నికల్లో గనక తెలుగుదేశం గెలిస్తే ఇక ఇప్పుడు అధికారులు మొదట్లో ఏం పీక్కుంటావు పీక్కో అన్నటువంటి వాళ్ళు తర్వాత కొంచెం బెరుకుతున్నారు. కేసులు అయ్యో పెడుతున్నారు, అది కూడా అధికార పక్షం ఒత్తిడి మేరకు. కానీ కొంతమేర వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే ఏమన్నా వచ్చేస్తుందేమో, వీళ్ళంత గట్టిగా మాట్లాడుతున్నారు, ప్లస్ గ్రౌండ్లో జరుగుతున్న పనుల కారణంగా ఎక్కడన్నా వచ్చేస్తుందేమో అనే భయంతో ఉన్నారు. అదే సందర్భంలో అమరావతిని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు అమరావతి మీదనే మొత్తం డబ్బులు ఖర్చు పెడితే విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవి కూడా నాశనం అయిపోతాయి, ఇక్కడ ఈ ప్రాంతాల రియల్ ఎస్టేట్ అమరావతి బిగినయ్యాక దెబ్బతిన్నది అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు ఈ విజయవాడ, గుంటూరు ఇప్పుడు జగన్ చెప్పినట్టు మచిలీపట్నం దాకా డెవలప్మెంట్ అవుతుంది అన్నటువంటి ధైర్యంతో ఉండాలి. ఒకవేళ ఓడితే ఇక వీళ్ళకి ఇంకొక 5 ఏళ్ళు, అంటే ఇప్పటికి 5 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఇక ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు. కాంగ్రెస్ పార్టీ కనుక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఒకప్పుడు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వరుసపెట్టి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు, కొంతమంది వైసీపీలోకి వెళ్ళి సెటిల్ అయ్యారు, కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఎటు సెటిల్ అవ్వలేనటువంటి అనేక మంది ఎలా కాలగర్భంలో కలిసిపోయి చివరికి ఏదో ఒక పోస్ట్ ఇస్తే చాలని సరిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లాగ అయిపోతుంది. అదే సందర్భంలో పొరపాటున వైసీపీ గెలవకూడదని తెలుగుదేశం వాళ్ళు కోరుకోవాలి. ఇప్పుడు ఎవరెవరినైతే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారో, హింసిస్తున్నారో ప్రతి పోలీసుని గుర్తుపెట్టుకుంటున్నారు సదరు నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే సందర్భంలో ఎవరైతే అలాంటి కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం వాళ్ళు అవన్నీ రికార్డులోనే ఉంటాయి కదా. రేపు పొద్దున పొరపాటున వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే మాత్రం జగన్తో చెప్పరు, సజ్జలతో చెప్పరు, లేకపోతే ఇంకో మంత్రితో చెప్పరు, ఏ హోంమంత్రికి కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఎట్లయితే తాతంశెట్టి నాగేంద్ర నడి రోడ్డు మీద పోలీసులు కర్రలు తీసుకుని బాధితురాలనే కొట్టాడో అట్లాగే రేపు పొద్దున వీళ్ళే కొడతారు, వీళ్ళే హింసిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో 2014లో చూడలేదు మనం, అంతకుముందు ఎన్నికల్లోనూ చూడలేదు. ఎన్నికలు అయిపోగానే కొట్టుకోవడాలు, చంపుకోవడాలు అన్నట్టు 2019 తర్వాత కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసాం 2024 తర్వాత ఇళ్ళు కూలగొట్టడాలా, ఆస్తులు ధ్వంసం చేయడాలా, దాడులు చేయడాలా ఒక కొత్త సంస్కృతికి ఈ ప్రభుత్వం తెరదీసింది. రేపు పొద్దున్న దీనికంటే అధికంగా హింసిస్తారు, అధికంగా విరుచుకుపడతారు. వీళ్ళు 6 నెలల పాటు హింసించారు, వాళ్ళు రేపు పొద్దున ఏడాది హింసించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందరూ ప్రేక్షక పాత్రలు పోషించే పరిస్థితి వస్తుంది. అది ఇటు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశమే అధికారంలోకి రావాలి, వైసీపీ జగన్ పొరపాటు కూడా అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి. అదే సందర్భంలో అమరావతిని ప్రేమించేటటువంటి వాళ్ళు జగన్ పొరపాటు కూడా రాకూడదని కోరుకోవాలి. ఇక్కడ ఈ లోపుగా అర్జెంటుగా కోట్ల రూపాయల భూముల ధరలు పెరిగిపోయి వీళ్ళు సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన చేసుకోవాల్సి ఉంది.